హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. నేను మీ శివ. ఈరోజు వచ్చేసి హోమ్ మేడ్ రసం పౌడర్ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక మూకుడు తీసుకోండి. పొయ్యి మీద ఖాళీ మూకుడు సిమ్లో ఒక 5 మినిట్స్ బాగా హీట్ చేసుకోండి. దాంట్లో 5 టేబుల్ స్పూన్లు ధనియాలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నవి వేసి సిమ్లో పెట్టి చక్కగా తిప్పుతూ వేయించుకోవాలి. మీ దగ్గర ఐరన్ మూకుడు ఉంటే ఐరన్ దాంట్లో వేయించుకుంటే ఇంకా మంచిది. చక్కగా తిప్పుతూ వేయించుకోండి. ఇట్లా మనకి ధనియాలు ఇట్లా నలిపితే నలగాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా చేత్తో ఇట్లా. ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో చల్లార్చుకోండి. అదే మూకుట్లో ఇప్పుడు ఒక 7 ఎండుమిరపకాయలు అనమాట. అవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మాత్రం ఎక్కడ మాడకోకుండా చూసుకోండి. మాడితే మనకి రసం పౌడర్ ఫ్లేవర్ అంతా పోతుంది. అవి కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ తీసుకున్నాను ఒక 10. ఇవి లేకపోతే మీరు బాడింగ్ మిర్చి అంటారు కదా, అవైనా తీసుకోవచ్చు. నేను ఇన్ని రోజులు నాకు కూడా తెలియక 2 ఒకటే అనుకునేదాన్నండి. ఇంతకుముందు గుత్తి వంకాయ కర్రీలో అలాగే చెప్పాను, సారీ. ఈ మధ్య నాకు తెలిసింది విషయము. ఇవి కూడా ఫ్రై చేసుకోండి. బాడింగ్ మిర్చి కానీ కాశ్మీరీ చిల్లీ కానీ ఇవి దొరికితే అవి ఒక 10. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు కందిపప్పు కూడా చక్కగా సిమ్లోనే పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు చక్కగా వేయించుకోవాలన్నమాట. కందిపప్పు వేగినప్పుడు మనకి కమ్మటి వాసన వస్తుంది, అప్పుడు అర్థమైపోతుంది ఇవి వేగినాయి అని. సిమ్లోనే దగ్గరుండి చేసుకోండి. ఇప్పుడు శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు. ఏవి మాడినా మనకి రసం పౌడర్ మంచి ఫ్లేవర్ రాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పౌడర్ మీకు 6 మంత్స్ వరకు ఉంటుంది. కొంచెం ఓపిక ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే మంచి రసం పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక 8, పైన పొట్టు తీయకోకుండా ఫ్రై చేసుకోవాలి. చిన్నవైతే ఒక 10-12 వేసుకోండి, పెద్దవైతే 8. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు. ఇవి ఎక్కువసేపు అక్కర్లేదు, 1 సెకండ్ 2 సెకండ్స్, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ మనకి మూకుడు వేడై ఉంటుంది కదా. ఇప్పుడు మెంతులు 1/4 టీ స్పూను మెంతులు వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసి, కరివేపాకు వేగిన తర్వాత మనకి గలగల అని వేగుతుంది కదా, తెలుస్తుంది కదా కరివేపాకు. అప్పుడు ఈ స్టేజ్లో పొయ్యి ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసి జీలకర్ర వేయాలి. జీలకర్ర ఎక్కువ వేగకూడదు, ఆ వేడి సరిపోతుంది మనకి. 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసి బాగా కొంచెం తిప్పండి మాడకోకుండా. దీంట్లోనే ఇంగువ, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా రసం పౌడర్లో ఎండుమిరపకాయల ఫ్లేవరు, ఎల్లుల్లిపాయ ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు తెలియాలండి, లేకపోతే మనకి రసం పౌడర్ సరిగ్గా వచ్చినట్టు కాదు. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా చల్లారనివ్వాలన్నీ. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోక్కర్లేదు, కొంచెం రసం పౌడర్ బరగ్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇది 6 మంత్స్ వరకు ఉంటుందండి. గాజు సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. అంతే అండి, రసం పౌడర్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.